ధ్యేయం ఏమిటని వారు గుర్తించుకుంటున్నాడో. Man has to recognize what is the purpose of life. కనుక మన ధ్యేయాన్ని మనం మర్చకుండా జ్ఞప్తి ఉంచుకోవాలి. We should always remember the goal of life. మానవుని యొక్క ధ్యేయం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు కూడాను దీనికి పరిశోధనలు జరుపుతూ వచ్చారు. People belonging to different countries and different religions have made a lot of search in order to find out what the goal of life is. అట్లు జరుపుతూ రావడం చేతనే మతములు అనేక విధములు కూడాను వ్యాపిస్తూ వచ్చాయి. It is on account of this search, religions have taken different routes and paths. ఈ క్రిస్టియన్ మతమునకు జీసస్సే దీనికి ప్రధానం. Jesus is the most important person for Christianity. ఈ జీసస్కు పూర్వము 2000 సంవత్సరములకు పూర్వము యూదులని ఒక తెగవారు ఉండేటువంటి వారు. 2000 years ago, before Jesus came on the scene, there was a particular religion called Jews. వీరి యొక్క మతమునకు ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసమును కలిగి పవిత్రమైన భావము చేత జూడాయిజం అనేటువంటి యొక్క పేరుతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. With full faith in those tenets, Judaism was developed during those days. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్. Moses was the founder of this religion. ఈ మతమునకు స్థాపకుడు మోసెస్ అయినప్పటికీ గురువు రేబిన్. The founder is no doubt Moses, but the preceptor ఈ మోసెస్ రేబిన్ కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ వలనే వీరు ప్రపంచములకు బోధిస్తూ ఉన్నారు అనేటువంటి విశ్వాసము యూదుల యందు గాఢముగా ఉండేటువంటిది. Jews had firm faith. Moses and Reuben were preaching to the world at the command of the Lord. ఇంతే కాక Not merely this, వారు భగవంతుడే ప్రత్యక్షముగా వచ్చి ఈ ఇశ్రాయేల్ పీపులందరినీ జనములందరినీ కూడాను కాపాడుతాడు అనేటువంటి యొక్క విశ్వాసం కూడా ఉండేటువంటిది. they also had firm faith that God would come down and give protection to the people of Israel. మెస్సియా వస్తాడని, అతనే ఈ యొక్క ఇజ్రాయెల్ పీపుల్ జనములంతా కూడాను కాపాడి సంరక్షిస్తాడని కూడాను విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చారు. They had firm faith and they were looking forward to the appearance of Messiah and to save the people of Israel. ఇలాంటి పరిస్థితి ఎందే Under these circumstances, నజరాత్ అనేటువంటి గ్రామం లోపల in a village called Nazareth, మేరీ జోసెఫ్ అనేటువంటి దంపతులు ఉండినవారు. there was a couple by name Mary and the husband Joseph. వీరి ఇరువురికి జన్మించినటువంటి పుత్ర రత్నమే జీసస్. The son born to this pair is Jesus. మొగ్గ పుట్టగానే అందరినీ ఆహ్వానించడం లేదు ఆ మొగ్గ. Before the bud is born, it is not likely to attract all people. కానీ ఆ మొగ్గ యందు వెలువడినటువంటి యొక్క పరిమళమే అందరి దృష్టిని తన వైపున లాక్కుంటుంది. It is the fragrance and the sweet smell of the flower which attracts all people even అదే before it విధముగానే blossoms. ఈ జీసస్ పుట్టిన తర్వాత క్రమక్రమేణా అనేక మంది అనేక రీతులుగా కూడాను ఆ బిడ్డను విచారించుకుంటూ వచ్చారు. When Jesus was born, in the way that has been explained now, many people came to him and they were inquiring about him. మొదట దర్శించినటువంటి వారు ముగ్గురు అరేబియన్ మహారాజులు. 3 kings were the first to get the darshan or a vision of Jesus. ఒక్క రాజు చెప్పాడు, ఆ బిడ్డను చక్కగా చూచి ఈ బిడ్డ భగవంతుని అమితంగా ప్రేమించేటువంటి వాడుగా తయారవుతాడు అన్నది. One king
when he saw this child, Jesus said that this child is going to become a very important lover of God. ఇంకొక చక్రవర్తి చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ బిడ్డను అమితంగా ప్రేమిస్తాడు అన్నారు. Another king declared after seeing this child that not so, God instead will love this child very much. ఇంకొక రాజు చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే తానే భగవంతుడు అన్నాడు. The third king who saw this child said, it is not the way that you have explained. In fact, the child is God and God is this child. అనగా దీని యొక్క అంతరార్థములు ఏమిటి? What is the inner meaning and significance? భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడా మెసెంజర్స్ అని. The inner significance is all those people who love God are messengers. భగవంతుడే మిమ్మల్ని ప్రేమించినప్పుడు వారు సన్ ఆఫ్ గాడ్ అని. When God loves you, then those people become the son of God. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని తన తత్వం అంతా ఇప్పుడు నువ్వు భగవంతుని యందు ఇమిడ్చి ద్వైత భావమును లేక ప్రేమించే సమయంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When any person gives up the question of the thinking of duality and merges his own consciousness with the God, then there is no difference between them. Then this declaration పుట్టినప్పటి నుంచి కూడాను సామాన్యమైన బిడ్డల వలె కాక ఒక అధికమైనటువంటి యొక్క దైవ భావం కలిగినటువంటి యొక్క తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. Right from the birth, unlike the ordinary children, this child was shining forth resplendently with a divine quality. విలక్షణమైన గుణములు కలిగినటువంటి వాడు. This child had extraordinary qualities. దీనికి తగినట్టుగా తల్లి తండ్రి కూడాను భగవంతునికి పరమ భక్తులు.